జానుని మళ్ళీ తన గ్రిప్ లో పెట్టుకోవడానికే లక్ష్మి ఈ విలేజ్ ట్రిప్ ప్లాన్ చేసింది. అందుకే ఏ చిన్న అవకాశం దొరికినా తనకి అనుకూలంగా వాడుకుంటోంది. నిజమా జాను? నువ్వు మళ్ళీ మీ అక్క మాయలో పడిపోయావా? నీ వాటా పొలం తీసుకోటానికి ఈ ఊరు వద్దామని అన్నావు. ఇప్పుడదేం లేదా? ఎలా ఉంటుందా ఆంటీ? చూస్తుంటే జాను తన పరువు తీసుకోవడం కాదు, తన ప్రాణమే లక్ష్మికిచ్చేలా ఉంది. ఇటు జాను వాటా పొలము రాక, అటు వివేక్ వాటా ఆస్తి రాక, బ్యాక్ టు ద పెవిలియన్ లా మళ్ళీ మీరా బానిస బ్రతుకులకి అంకితం కావాల్సిందే. అంతేనా జాను? ఇక మన బతుకులు బాగుపడవా? ఇంట్లో నువ్వు వంట మనిషిగా, ఆఫీసులో వివేక్ గుమాస్తాగా బ్రతకాల్సిందేనా? అంతే ఆంటీ, మీకిస్తామన్న ఆ ఫ్యాక్టరీ కూడా ఇవ్వరు. ఇలాగే మాయ చేసి మోసం చేస్తారు. మీరెప్పటికీ వాళ్ళ మోచేతి నీళ్లు తాగాల్సిందే. అక్కడ ఆ ఫ్యాక్టరీ, ఇక్కడ నీ పొలం వస్తే గౌరవంగా బతకచ్చు, మనకంటూ ఓ గుర్తింపు విలువ ఉంటాయి అనుకున్నాము. ఎవరి దగ్గర దేహి అని చేయి చాచకుండా మన సొంత సంపాదనతో మన కాళ్ల మీద మనం నిలబడొచ్చు అనుకున్నాను. నా ఆశలన్నీ అడియాసలయ్యాయన్నమాట. అంతే కదా జాను? నువ్వు 1,00,000 రూపాయలు అడిగితేనే ఇవ్వని మీ అక్క వాళ్ళని నువ్వు ప్రేమిస్తున్నావు. ఆఫీస్లో వివేక్ అంటూ ఒక సెపరేట్ క్యాబిన్ కూడా ఇవ్వని మీ అక్క వాళ్ళని నువ్వు ఇష్టపడుతున్నావు. అక్క, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి జాను? అది అదిగో తను వచ్చినట్టున్నారు, పద వెళ్దాం. ఆగక్క, నీతో ఒక విషయం మాట్లాడాలి. మనం తర్వాత మాట్లాడుకుందాం జాను. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పని ఉంది, రండి. చూసావా జాను, మీ అక్క తెలివిగా నిన్ను ఎలా అవాయిడ్ చేసిందో? నువ్వు ఆస్తి పంచమని అడగటానికే వచ్చావని లక్ష్మి గ్రహించిందేమో. లక్ష్మి గ్రహించింది కాబట్టే జానుకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సైడ్ చేసి వెళ్ళిపోయింది. ఇక లాభం లేదు జాను, నీ అక్కతో చెప్పడం అదంతా ఎందుకు? డైరెక్ట్ గా లాయర్ని ఇంటికి పిలిపించు. ఆ పనే చేస్తానత్తయ్య. ఆస్తి పంచివ్వమని లాయర్తోనే మాట్లాడిస్తాను. ఆస్తి ఎలా పంచివ్వదో నేను చూస్తాను. ఇప్పుడే లాయర్ గారికి ఫోన్ చేస్తాను. రండి, కూర్చోండి సార్. ఓకే సార్. లక్ష్మి, కాఫీ తీసుకుంటారా? నో థ్యాంక్స్ మిత్ర గారు, తాగే వచ్చాను. జాను, నువ్వు ఫోన్ చేయకముందే లాయర్ వచ్చారేంటి? నువ్వుగాని పిలిచావా మనీషా? లేదు జాను, అతను మిత్రకి తెలిసిన లాయర్. లాయర్ని పిలిపించారేంటమ్మా? మేమే పిలిపించాం తాతయ్య గారు. కూర్చోండి. ఇప్పుడు లాయర్ దేనికమ్మా? ఆస్తి పంపకాలు చేయడానికి. ఎవరాస్తి వదినా? మన ఆస్తి కాదురా, ఈ అక్క చెల్లెళ్ళ ఆస్తి. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు లక్ష్మియే లాయర్ని పిలిపించిందన్నమాట.
పోన్లే, మనకి లాయర్ ఖర్చులైనా తగ్గాయి. ఆస్తి పంపకాలేంటి లక్ష్మి? మేం పెద్దవాళ్ళమయ్యాం, పెళ్ళిళ్ళు చేసుకున్నాం. ఎవరి ఆస్తి వాళ్ళు పంచుకుంటే మంచిదే కదా తాతయ్య గారు. పండగ అని వచ్చాం, ఇప్పుడు ఎందుకు వదినా ఇవన్నీ? పండగ అంటే అందరం హ్యాపీగా ఉండాలిరా. తన వాటా పొలం ఇస్తే జాను కూడా సంతోషంగా ఉంటుంది కదా. కానీ ఆ పొలం ముక్కలైపోతుంది కదా అన్నయ్య. పర్వాలేదు వివేక్, మనసులు ముక్కలవ్వడం కన్నా పొలం ముక్కలవ్వడం మంచిది. మనస్పర్ధలు పెంచుకుని విడిపోవడం కన్నా కావాల్సింది తీసుకుని కలిసి ఉండడం మంచిది. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు లక్ష్మి. అందరూ నీలా ఆలోచిస్తే ఆస్తి గొడవలే ఉండవు. నిజంగా ఇది తెలివైన పని లక్ష్మి. ఈ పనేదో ముందే చేస్తుంటే ఇంకా బాగుండేది. ఎప్పుడేం జరగాలో అప్పుడు అది జరగాలి మనిషా. మిమ్మల్ని అడగకుండా ఇలా చేస్తున్నందుకు క్షమించండి తాతయ్య గారు. మిమ్మల్ని బాధ పెడుతున్నాను. నేను అందుకు బాధపడటం లేదమ్మా. నీ మనసు ఎంత బాధపడుంటే ఈ నిర్ణయానికి వచ్చుంటావోనని ఆలోచిస్తున్నాను.